డాక్రా సభ్యుల తరఫున వచ్చినాం సార్. డాక్రా మహిళ దాంట్లో చేస్తాం సార్. దాంట్లో నుంచి మాకు వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోండి, భక్తి సేద్యం చేసుకోండి బాగుంటది అని చెప్పేసి చెప్పినారు సార్. చెప్పడం వల్ల మేము ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అని పెట్టుకొని కూరగాయలు మా అదే అంగన్వాడీ స్కూల్లోకి అందిస్తాం సార్. ఇచ్చి ఈ విధంగా చేసుకుంటాం సార్. ప్రకృతి సేద్యమే చేస్తాం సార్. చేసి పిల్లలకు అంగన్వాడీ స్కూల్లో ఇప్పుడు ఎంత 2 ఎకరాలు వేసావా సార్? 1.5 సార్. 1.5 ఎకరాలు. ఎన్ని పంటలు వేసావమ్మా? అంటే బెండ, మట్టిక 13 రకాల పంటలు వేసిన సార్. 13 రకాలు 13 రకాల పంటలు వేసినాను. ముల్లంగి, ఆకుకూరలు వచ్చేసి అంగన్వాడీ స్కూల్లోకి ఇస్తాం సార్. ముల్లంగి, ఆకుకూరలు, మట్టిక, బెండ వచ్చేసి ఇక్కడ బుధవారం ఎల్టూరులో మార్కెటింగ్ జరుగుతుంది సార్. ఆ మార్కెటింగ్ వేస్తాం సార్. ఇప్పుడు నీకు నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? అంటే సంవత్సరానికి 1,20,000 దాకా వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా మన కూలీలు ఎవరు ఉండరు కదా సార్, గడ్డి ఉండదు, ఏముండదు కదా. మనం ఇది ఫస్ట్ పిఎం డేస్ నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి, మార్చి ఏప్రిల్లో నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా గడ్డి అనేది ఎక్కువ పడదు సార్. కూలీలతో మన ఇంటి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి గడ్డి తక్కువ పడుతుంది. దానివల్ల కూలీలు తక్కువ ఉంటారు. బట్ నీకు వచ్చేదంతా 1,20,000, 30,000 వస్తుంది సార్. నీకు ఖర్చులు సరిపోతుంది. కూరగాయలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఖర్చుకు సరిపోతుంది. మీరు మీ భర్త ఇద్దరు చేస్తున్నారు. రెంట్ ఎంత ఇస్తున్నారమ్మా కౌలు? ఎక్కడ సార్? వాళ్ళ సార్ 5,000 అడుగుతారు. కదమ్మా, భూమి తీసుకున్నావు కదా, 15,000 ఇస్తాం సార్.